ఆత్మీయ పసితనంలో ఉన్న వాళ్ళు వాటి గురించి ఆలోచిస్తారు, కానీ ఆత్మీయతలో ఎదిగిన నువ్వు వాటిని లక్ష్య పెట్టవద్దు. కొత్తోళ్ళు పాపం ఇప్పుడే దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆత్మీయ పసికందులు గనక వాళ్ళు వాటి గురించి ఆలోచిస్తారు. పాపం చిన్నపిల్లలు కాబట్టి, పాలు తాగే పిల్లలు కాబట్టి. నువ్వు బలమైన ఆహారం తినే బిడ్డవి, నువ్వు ఎదిగావు. నీ రేంజ్కి మళ్ళీ వాటి గురించి నువ్వు లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. అవి ఏవైనా కావచ్చు. వాటి గురించి నేను ఆలోచించాను. మరి ఎట్ట డీల్ అవుతాయి, ఎట్ట పరిష్కారం అవుతాయి? పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఆయనే చూసుకుంటాడు. ఆయనను చూసుకుంటాడు. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కాపదివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. కాపదివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. దేవునికి మహిమ. కాబట్టి ఇప్పుడు వీటన్నిటి గురించి విచారించే వాళ్ళు ఎవరు? వీటన్నిటి గురించి ఆలోచించి జుట్టు పీక్కునే వాళ్ళు ఎవరు?